శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగాది విశిష్టత గురించి చెప్తున్న ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద శర్మతో మా ప్రతినిధి శరత్ బాబు ఫేస్ టు ఫేస్ తో ఇప్పుడు చూద్దాం. కోరికలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవంగా పిలువబడే తల్లి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి తల్లి ఉగాది పర్వదినం సందర్భంగా వేకువజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో అయితే ఆలయానికి దర్శనాలకు అయితే వస్తున్నారు. ఇదే ఆలయానికి అయితే ఉదయం నుంచి భక్తుల రాకతో ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే పోలీసులు చేస్తున్నారు. ఆలయానికి వచ్చేటటువంటి వృద్ధులకు సపరేట్గా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈ ఉగాది పర్వదినానికి సంబంధించి విశిష్టత ఏంటి అనేది చెప్పేందుకు ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద శర్మ అంతా ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది పర్వదినం ఒక ప్రత్యేకత ఏంటి? ఉగాది పర్వదినం యొక్క స్పెషల్ ఏంటి? శ్రీమాత్రే నమః. మన హైందవ సాంప్రదాయంలో చైత్ర మాసంలో వచ్చేటువంటి పాడ్యమి నాడు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అదే తెలుగు సంవత్సరాది అంటారు. ఈ తెలుగు సంవత్సరాది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా జరుపుకోవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి సుప్రభాత సేవ చేసి మేలుకొలుపు చేసి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభించాం. అదేంటిది నవరాత్రులు ఏంటి? మనకి ఆశ్వీజ మాసంలో కదా వస్తాయి నవరాత్రులు. ఇప్పుడేంటి నవరాత్రులు అని అనుకోవచ్చు. మనకి సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. చైత్ర మాసంలో పాడ్యములుగా ఇటు శ్రీరామ వరకు కూడా వసంత నవరాత్రులని, ఆషాఢ మాసంలో పాడ్యములుగా ఇటు వరకు కూడా వారాహి నవరాత్రులని, అలాగే శరన్నవరాత్రులు దసరా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో పాడ్యములుగా ఇటు విజయదశమి వరకు శరన్నవరాత్రులని, అలాగే మాఘమాసంలో పాడ్యములుగా ఇటు నవమి వరకు కూడా శ్యామలా నవరాత్రులు. ఇలాగా సంవత్సరానికి 4 పర్యాయాలు అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. 3 పర్యాయాలు గుప్తంగా లోపల ప్రత్యేకించి కలశ స్థాపన చేసి అర్చనలు చేస్తాం. ఒక్క శరన్నవరాత్రులు మాత్రమే వివిధ రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో రంగరంగ వైభవంగా ఊరు పండుగగా జరిపిస్తాం. ఈ 4 సార్లు జరిపేటువంటి ఈ నవరాత్రులు అన్నీ ఒకే రకంగా జరిపించలేము కాబట్టి కేవలం శరన్నవరాత్రులు మాత్రమే జరిపిస్తాం. అలాగే ఉగాది నాడు ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేసి దైవ దర్శనం చేసి నింబ ఫల వృక్షల భక్షణ చేసడం వలన వారికి ఆరోగ్యం కలుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని, మంచి ఆలోచనలతో సర్వతోముఖాభివృద్ధి కలుగుతుందని శాస్త్రములు చెప్తున్నాయి. ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. పంచాంగం వినడం వలన మనలో ఉండేటువంటి దుర్దోషములు అన్నీ కూడా పోయి ఈ నింబ వృక్ష భక్షణం వలన ఈ షడ్రుచులు రుచించడం వలన కష్ట సుఖాలన్నీ కూడా ఒకేలాగా తీసుకునే శక్తి మానవుడికి రావడం కోసం, కష్టములు వస్తే కురిచిపోవడం, ఏవో అఘాయిత్యాలు చేసుకోవడం, సుఖం వస్తే వెర్రవేగడం, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళడం, ఇవేమీ కాకుండా అన్నీ ఒకేలా తీసుకోవాలి. షడ్రుచులు ఎలాగైతే ఒకేసారి మనం ఉగాది నాడు తీసుకుంటామో అలాగే ఈ సంవత్సరం మొత్తం కష్ట సుఖాల సమ్మిళితమే ఈ తాలూకా మానవ జీవితం. ఆ కష్ట సుఖాలన్నింటినీ కూడా సమ్మిళితం చేసి అన్నిటినీ తట్టుకొని ఎదుటివారికి ఉపయోగపడి అమ్మవారి ఆశీస్సులతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కోసమే ఈ వసంత నవరాత్రులు. ఆ ఉగాదికి అంత ప్రాముఖ్యం అవుతుంది కాబట్టి భారతీయులందరూ కూడా తమ తమ దైవ దర్శనాన్ని చేసుకొని ఆ ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేసుకొని అమ్మవారి సన్నిధిలో నామ సంకీర్తన ఏదో ఒకటి నామ సంకీర్తన చేయాలి. ఈరోజు సాయంకాలం 7 గంటలకు అమ్మవారి ప్రీతిగా అమ్మవారి నవస్వర పుష్పార్చన అని ఒక ప్రత్యేక క్యాసెట్ చేశాం. అలాగే 7 నుంచి 9 వరకు కూడా భక్తిరస విభావరి అని మంచి అమ్మవారి పాటలతో భక్తిరస పాటలతో ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంది. అందరూ వచ్చి అమ్మను దర్శించుకొని ఆ అమ్మ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తాలూకు ఆర్కెస్ట్రా చూసి ఈరోజు తరించి అందరినీ తరింపజేయాలని, అలాగే కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిందేటువంటి ఆ కోటదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి సర్వశుభాలు సర్వసుఖాలని పొందాలని కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీ ప్రసాద శర్మ, కోటదుర్గమ్మ వారి దేవస్థానం, పాలకొండ.
ఉగాది పర్వదినం నాడైతే ఆలయానికి అయితే భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి సంబంధించిన భక్తులందరూ రాకపోవడం ఎంతో అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఉగాది పర్వదినం నాడు పంచాంగ శ్రమం అయితే ప్రతి ఒక్కరు వినాలి, అలాగే ప్రత్యేకంగా ఆలయాలను దర్శించుకోవాలని చెప్పేసి అయితే ఇటు భక్తులు అయితే అటు ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శరత్ బాబు, ప్రైమ్ 9 న్యూస్.